కదా తెలంగాణకు పనికొచ్చేటువంటి మాట ఒకటైనా మాట్లాడుతుండ్రా? ఒకటేనా నిర్దిష్టంగా? అవును, 10 ఏళ్ల తెలంగాణలో మేము కేంద్రంలో ఉండి మా హయాంలో తెలంగాణ ప్రజలకు మేలు జరిగేటువంటి ఈ గొప్ప గొప్ప పనులు చేసినామని చెప్పేటువంటి ఏమైనా ఉన్నాయా? గతంలో కూడా ఆయన వచ్చి మా ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చి 2-3 సార్లు నోటికొచ్చినట్లు మాట్లాడిపోయాడు. మొత్తం ఇవ్వని పైసలను కూడా మేము మొత్తం ఇన్ని వేల కోట్లు ఇచ్చినాం, అన్ని వేల కోట్లు ఇచ్చినామని అభాండాలు వేసి నీచంగా మాట్లాడి పరుషంగా మాట్లాడి అనేక మాట్లాడితే చూసి ఓ రోజు కేసీఆర్ గారే ఒక ఛాలెంజ్ విసిరినారు. చర్చకు సిద్ధమైతే రండి, రుజువు చేయండి, లేదంటే మీరు రుజువు చేయండి, నేను రాజీనామా చేస్తా, ఒక్క నిమిషం ఉన్నాను, లేదంటే ముక్కు నేలకు రాయాలని చెప్పిండ్రు సాక్షాత్తు ఈ దేశ హోంమంత్రిని. ఆయన ఆ ఛాలెంజ్ని స్వీకరించలే. మళ్ళీ అదే మాటలు మాట్లాడుకుంటే మళ్ళీ పోతారు. హుందాతనం ఉండాలి కదా, ఈ దేశానికి హోంమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలకు బరువు తూకం ఉండాలి కదా. చిన్నపిల్లలు ఆటన 10 ఏళ్ల నుంచి వచ్చినప్పుడు వాళ్ళు అదే పాత రికార్డు, వచ్చినప్పుడు వాళ్ళు అదే మాట్లాడు. మాతోనే చిట్టా ఉందంటాడు, చిట్టా అయిపోయినాకే 10 ఏళ్ళు పట్టిందా? మరి చిట్టా 10 ఏళ్ళు దాపెట్టుకుంటానంటే జేబులో తడిసి పనికి రాకుండా అయిపోతుంది. తీసి చూసుకోండి ఒకసారి. మళ్ళీ 5 ఏళ్ల నాటికి కూడా మీరే అధికారంలోకి వస్తామంటున్నారు కదా, ఒకవేళ వస్తే మళ్ళీ 5 ఏళ్ల నాటికి కూడా మళ్ళీ ఇదే మాట్లాడుకుంటా పోతారా? ఇప్పుడు ఉండాలి కదా పద్ధతి. కాబట్టి తెలంగాణకు మోడీ గారు లేదా మన అమిత్ షా గారు ఎన్నిసార్లు వచ్చినా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన కానుకలు ఏమీ లేవు. ఇక్కడ ఉండేటువంటి ఆనాటి మా ప్రభుత్వాన్ని దూషించడం కానీ, ప్రభుత్వ అధినేతను దూషించడం కానీ, నిందలు మోపడం కానీ తప్ప ప్రజలకు ఒరిగిందంటూ ఏమీ లేదు. అందుకే వాళ్ళని ఎవరు పెద్ద సీరియస్ తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ దుస్థితి ఏంది? వాళ్ళ 2 జాతీయ పార్టీలు, ప్రధానంగా ఇలా బీజేపీ తీసుకుంటే మరి దేశమంతా మేమే కాంగ్రెస్ ముఫ్త్ భారత్ చేస్తాం, అసలు దేశంలో మా పార్టీ తప్ప ఇంకోటి అధికారం లేకుండా చేస్తామని ఇంత గాంభీర్యం పలికి మాట్లాడుతున్నారు కదా. ఒక రకంగా దక్షిణ భారతదేశంలో మీ పరిస్థితి ఏంది? కేరళలో మీ అడ్రస్ ఏంది? తమిళనాడులో మీ అడ్రస్ ఏంది? ఈ రోజుకి కర్ణాటకలో మీ అడ్రస్ ఏంది? ఆంధ్రప్రదేశ్లో మీ అడ్రస్ ఏంది? తెలంగాణలో మీ అడ్రస్ ఏంది? చాలా 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 తక్కువ పరిమితమైన స్థానాలకు పరిమితమై ఉన్నారు. మీరు ఇక్కడ మీ స్థానం పెరగాలన్నా లేదా మీకు ఆదరణ రావాలన్నా ఈ రాష్ట్రాలకు మీరు ఏదైనా పనిచేసి ప్రజలు మెప్పు పొందాలి తప్ప ఈ రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రభుత్వాలను పార్టీలను నిందించడం మూలంగానో అభాండాలు వేయడం మూలంగానో మీకు ఆదరణ రాదు కదా. ఒకవేళ అదే నిజమైతే వచ్చి ఉంటే మీకు మీ పాలనను చూసో లేకుంటే మీ గొప్పతనాన్ని చూసో ఇక్కడ ఈ రాష్ట్రంలో తెలంగాణలో రేపు పార్లమెంట్ స్థానాల్లో మీ అభ్యర్థులను గెలిపించే పరిస్థితే ఉంటే ప్రజలు మీ సొంత అభ్యర్థులను పెట్టుకోకుండా ఇలా బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరిని తీసుకొని ఇలా అర్ధరాత్రి తీసుకొని తెల్లారంగా అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు. దీన్ని బట్టే తెలుస్తుంది కదా మీరు తెలంగాణలో ఎంత బలహీనంగా ఉన్నారో. అంటే 2 జాతీయ పార్టీలకు ఈరోజు సొంతంగా గెలవగలిగేటువంటి అవకాశాలుండి లేదా ప్రజామోదం పొందగలిగేటువంటి వ్యక్తులు లేరు అనేటువంటిది మీరే అంగీకరించి ఇలా బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళని తీసుకుందాం, వీళ్ళకి టికెట్లు ఇచ్చి వీళ్ళని ఖాయం చేసుకుందాం అనుకుంటున్నా తప్పిస్తే మరి నిజంగా మీ బీజేపీ విధానాలు ఏమైనట్లు? మీ సైద్ధాంతిక పునాది ఏమైనట్లు? మీ విలువలు ఏమైనట్లు? మీరు పెంచి పోషించిన నాయకత్వం ఏమైనట్లు? అది అంత బలహీనమైందా? అంత శాతగాందా? అందుకోసమే ఇలా మా నుంచి వచ్చినటువంటి వాళ్ళను ఈ ఆపరేషన్ ఆకాశ్ యొక్క దురాగతం లేకుంటే ఈ దురవస్థ ఎందుకు వచ్చింది మీకు? అంటే నిజంగా మీరు బలవంతులైతే, నిజంగా మీరు గొప్పవాళ్ళు అయితే మీరు ఎవరిని పెట్టినా గెలవాలి కదా. మా ప్రభుత్వంలో మేము రుజువు చేయలేదా? మేము గెలిచాక ఇతర పార్టీల వాళ్ళు వాళ్ళ పార్టీలను చట్టబద్ధంగా మాతో విలీనం చేసి ఉండవచ్చు, అది వేరు. కానీ గెలవడం కోసం మేము మా శక్తిని వాడుకొనే గెలుచుకున్నాం, ప్రజలు ఆమోదించినారు. మీరెందుకు అట్లా చేస్తలేరు? మాకేం బాధ లేదు. వాళ్ళు 1-2-3 నాయకులు వస్తే వాళ్ళకు మీరు టికెట్లు ఇచ్చి పోటీలో పెడితే వాళ్ళ ఎంబడి మొత్తం క్యాడర్ ఏం రాలే, వాళ్ళ ఎంబడి మొత్తం ప్రజలేం రాలే, అది వేరు. రేపు చూసుకుంటారు ప్రజాక్షేత్రాలు ప్రజలు. కానీ మీరు మాట్లాడినంత గాంభీర్యంగా మీ పరిస్థితి ఉంటే చేరిన కొన్ని గంటల్లోనే మా పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళనే మీరు ఎంపీ క్యాండిడేట్లుగా పెట్టుకునేటువంటి దుస్థితి మీకు ఎందుకు ఉంటుంది? మీరు అంత గొప్పోళ్ళు అయితే మీరు ఉత్తరాదిన ఏమైనా కావచ్చు, పశ్చిమాదిన ఏమైనా కావచ్చు,
మళ్ళీ మీకే అధికారం ఇవ్వచ్చు ప్రజల దేశంలో ఉన్న పరిస్థితులలో, అది వేరు. కానీ తెలంగాణలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ మీరు కీలక పాత్ర పోషించేటువంటిది సమీప భవిష్యత్తులో కూడా లేదు. రాబోయేటువంటి రోజులలో ఆయంత అవకాశాలు కూడా ఉండవు. ఈ దేశం యొక్క స్వరూపం, దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి ప్రత్యేక పరిస్థితులు, ఆ రాష్ట్రాల అభిలాషలు, ఆకాంక్షలు మీరెన్నడూ నెరవేర్చలే. కాబట్టి మీకు స్థానం దొరకదు. రేపు తెలంగాణలో కూడా పొరపాటుగా బీజేపీకి ఓటేసినా కాంగ్రెస్కి ఓటేసినా తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టినట్లయితే తెలంగాణ ప్రజలు మనల్ని మనం వాళ్ళకి అర్పించుకున్నట్లయితే తప్ప చీకట్లో ఉన్నప్పుడు మంట కనిపిస్తుంటే మిడతపోయి మంటలు పడి ఆహుతి అయిపోయినట్లయితుంది. వాళ్ళని కానీ చూసి మనం పోయి ఆకర్షితులమై తెలంగాణ ప్రజలను ఓటేస్తే బీజేపీకి లేదా కాంగ్రెస్కు మనల్ని మనం దహించుకున్నట్లయితుంది. అందుకోసం తెలంగాణ ఓటర్లారా, ప్రజలారా ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించమని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, అధికారంలో లేం మనం. ఎన్నో మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి ఆ చెప్పిన మాటలు అవన్నీ ఆచరణ రూపం దాల్చాలి, దానికి ఒత్తిడి పెరగాలి ప్రజల నుంచి, తెలంగాణ సమాజం నుంచి. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఒక విపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి ఒక ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం మనం చేయకపోతే ప్రజాస్వామ్యం ఇంకా పలసపడిపోతుంది. అంటే ప్రజలను ఎన్ని రకాలైనా సరే మోసం చేసి, ఎన్ని రకాల తప్పుడు వాగ్దానాలైనా సరే చేసి వాళ్ళ తీర్పు తీసుకొని వాళ్ళకి పని చేయకపోయినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ఒక తప్పుడు సంకేతం అది రికార్డ్ అయిపోతుంది, నిర్దిష్టం అయిపోతుంది, రాంగ్ ప్రెసిడెంట్ అయిపోతుంది. ప్రజాస్వామ్యంలో పరిణతి ఏటేటా పెరగాలి, ఎన్నికకు పెరగాలి. కానీ అటువంటి దురదృష్టవశాత్తు ఈ రెండు జాతీయ పార్టీలు అవలంబిస్తున్నటువంటి వైఖరి మూలంగా వాళ్ళు ప్రబోధించినటువంటి జాతీయ పార్టీలుగా వాళ్ళు ప్రబోధించినటువంటి నీతి సూత్రాలు కానీ శుద్ధులు కానీ అవేవి వాళ్ళు పాటిస్తలేరు. ప్రాంతీయ పార్టీలను మింగేయడానికి కానీ, ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా కానీ జబర్దస్తి చేసి తమకు తోచిందే విధానంగా రూపొందించి రాష్ట్రాల మీద అమలు చేయడం కానీ, రాష్ట్రాల సర్వ హక్కులు హరించడం కానీ ఈ రెండు జాతీయ పార్టీలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి చర్యలే. అందుకోసమే భారతదేశంలో ఫెడరల్ వ్యవస్థ ఎంత గట్టిగా ఉంటే ఈ దేశం అంత గట్టిగా ఉంటుంది. ఫెడరల్ స్ఫూర్తిని గౌరవించినటువంటి కేంద్ర ప్రభుత్వమే నిజమైనటువంటి కేంద్ర ప్రభుత్వం. ఫెడరల్ స్ఫూర్తిని గ్రహించాం మేము, లేదా ఆచరించము, పాటించము అనుకుంటే అది ప్రజాస్వామ్యాన్ని వక్రీకరించడమే. అదేవిధంగా ఇలా మీకు ఎందుకు ఓట్లు వేయాలి బీజేపీకి లేదా కాంగ్రెస్కు? బీజేపీకి బదులు బీజేపీ తీసుకుందాం, ఎందుకు ఓట్లు వేయాలి? ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు దేన్ని చూసేయాలి? ఏ రంగంలో మీరు ఈ 10 ఏళ్ల కాలంలో భారతదేశాన్ని లేదా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపినారు? సామాన్యులు బతికేటువంటి బతుకుదెరువు ఛిద్రమైపోయింది. మహంగాయి మీద మీరు మాట్లాడిన మాటలు ఎన్ని మాటలు, అబ్బబ్బబ్బా! అధిక ధరల మీద మీరు మాట్లాడిన మాటలు 2014 కంటే ముందు మీరు మాట్లాడిన మాటలు కొన్ని రికార్డులలో ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోయారు మీరు?